ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. వాచ్మెన్ కు పదవి ఇచ్చి కుర్చీలో కూర్చోబెడితే వచ్చే నిధులతో చేయాల్సిన అభివృద్ధి పనులు చేస్తాడని, కానీ ప్రత్యేకంగా నిధులు తెచ్చి పనులు చేయడమే గొప్ప అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ లో చెరువు శుద్ధీకరణ భాగంగా 10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లాంట్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. సివరేజ్ నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చి చెరువును నింపే ప్రాజెక్టును మొదటిసారిగా కంటోన్మెంట్ లో ప్రారంభించారు. అయితే కొందరు కంటోన్మెంట్ బోర్డు నాయకులు ఇష్టారాజ్యంగా నిధుల విషయంలో మాట్లాడుతున్నారని, కానీ వచ్చిన నిధుల నుంచి పనులు చేయడం చేత కాదని విమర్శించారు. రాజేంద్రనగర్ ఆరాబ్ఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల దగ్గర నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే సమాచారంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్సుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, పర్మిట్లను పరిశీలించి నిబంధనలు పాటించని కొన్ని బస్సులకు జరిమానాలు విధించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు కొనసాగుతాయని, చట్టాల్ని ఉల్లంఘించే వారి వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హుస్సేన్ సాగర్ లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తికి 40 ఏళ్లకు పైగా ఉంటాయని గుర్తించారు. మృతదేహంపై గాయాలుండటంతో హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా కీసరా పోలీస్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.